ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, నడిపించబడుతున్నారని, ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తూ మీ జీవితంలో ఎన్నో మేళ్లను మీరు పొందుకుంటూ మీ జీవితాలు మార్చుకుంటున్నారని ఆశిస్తున్నానండి. మరి ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించినాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలును దీవిస్తూ అంటాడు ఏంటంటే, నేను మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాను అని మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలును ఆశీర్వదించడం అనేది జరుగుతూ ఉన్నదండి. ఎందుకంటే చాలామంది ఈరోజు ఆశీర్వదింపబడుతున్నారు, డబ్బు పూర్వకంగా ఆశీర్వదింపబడుతున్నారు, చాలా విషయాలలో ఆశీర్వదింపబడుతున్నారు. కానీ దేవుడు ఆ రీతిగా మనల్ని కూడా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. కానీ ఆశీర్వాదంలో దేవుని యొక్క కాపుదల అనేది లేకపోతే ఆశీర్వాదం చాలా రోజులు నిలవదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ఆశీర్వాదంలో నేను నిన్ను కాపాడుతాను అని దేవుని యొక్క వాగ్దానం అనేది మనకి రోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆశీర్వదింపబడిన కొలది, మనం వర్ధిల్లించిన కొలది చాలామంది మన విషయంలో జలసీగా ఫీల్ అవుతారు. మన విషయంలో వేరు ఆలోచనలు, వేరు అభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉంటారు. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కాపుదల నీతో ఉంటే నీ ఆశీర్వాదంలో ఎంత మాత్రము హాని అనేది జరగకుండా, ఎంత మాత్రము కీడు అనేది జరగకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతాడండి. ఎవ్వరూ కూడా మిమ్మల్ని చుట్టుముట్టకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతాడు. అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు, కానీ దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదంలో దేవుడు నిన్ను కాచి కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి కాపుదల దేవుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అలాంటి కాపుదల మన విషయంలో ఉండేలాగున మనం ఎప్పుడు దేవుడికి ప్రార్థించే వరమై ఉండాలండి. మనం ఎంత ఆశీర్వదింపబడినప్పటికీ కూడా దేవుని కాపుదల మన ఆశీర్వాదంలో లేకపోతే అది ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం వెళ్ళిపోతామండి. అందుకే ఒక్కసారి మీరు ప్రార్థించండి. ఈరోజు ఈ స్థితి దేవుడు మీకు అందించింది కదండి, ఈరోజు ఈ ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చిందే కదండి. సో ఒక్కసారి దేవుడిని అడగండి, దేవా నన్ను ఇంతగా మీరు ఆశీర్వదించారు కనుక ఆశీర్వాదంలో యోబు చుట్టూ ఏ రీతినైతే కంచె ఉంచావో ఆ రీతిగా మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించిన రీతిగా మా ఆశీర్వాదంలో నీ కంచెను మా చుట్టూ ఉంచి మమ్మల్ని కాపాడండి అని మీరు ఒక్కసారి దేవుని బతిలాడుకోండి. యోబు ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు, కానీ ఒక్కసారి దేవుడి కంచె తొలగిపోతే అతడి ఆశీర్వాదం పోయింది, అతడి ఆరోగ్యం కూడా చివరి స్థితిలోకి వచ్చేసింది. కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని తెలియలేని పరిస్థితిలో ఉన్నాం. డబ్బు ఉన్న వాళ్ళు, ధనికులు ఎంతోమంది క్షణమాత్రపు నిమిషాలలో వాళ్ళ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. కొంతమంది యాక్సిడెంట్స్ చేత పోగొట్టుకుంటున్నారు, కొంతమంది సూసైడ్ చేత పోగొట్టుకుంటున్నారు. ఇలా పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా వాళ్ళ ఆశీర్వాదాలను వారు కాపాడుకోలేక పోగొట్టుకుంటున్నారు. కానీ మీరు మాత్రము దేవుడి చేత ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఎల్లప్పుడూ అడగండి. మీ జీవితంలో మనశ్శాంతినిచ్చి దేవుడు మీ ఆశీర్వాదాన్ని కాపాడుతారు. రాబో ప్రమాదాలను తప్పించి దేవుడు మీ ఆశీర్వాదాన్ని కాపాడుతారు. మనుషుల యొక్క కీడు నుండి, మనుషుల యొక్క మాయోపాయమైన ఆలోచనల నుండి దూరంగా ఉంచి దేవుడు మీ ఆశీర్వాదాన్ని కాపాడుతాడు. అట్టి మేలు దేవుడు మీ జీవితంలో అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించారు ప్రభు. ఎందుకంటే మేము ఎంత ఆశీర్వదింపబడినప్పటికీ కూడా నీ కాపుదల మాకు లేకపోతే మా ఆశీర్వాదం వ్యర్థం ప్రభు. కానీ ఈరోజు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కాపాడుతాను అని మాకు వాగ్దానం చేశావు. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానం అనేది నెరవేర్చబడుటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.